సృష్టి ప్రారంభానికి ముందే ఏమీ లేదు. భూమి లేదు, ఆకాశం లేదు, కాలం లేదు. అక్కడ ఒక్కటే ఉంది. ఔ అనంతమైన పరబ్రహ్మతత్వం. ఆ అనంతతత్వం నుంచే మూడు శక్తులు ఉద్భవించాయి. సృష్టి కోసం బ్రహ్మ, స్థితి కోసం విష్ణు, లయం కోసం మహేశ్వరుడు. కానీ ఈ విషయం మొదట్లో బ్రహ్మకు తెలియదు. ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువులకు మధ్య వాదన మొదలైంది. నేనే గొప్పవాడిని అని బ్రహ్మ అన్నాడు. సృష్టిని కాపాడేది నేనే అని విష్ణు అన్నాడు. వారి మధ్య అహంకారం పెరుగుతుండగా అకస్మాత్తుగా వారి ముందే ఒక మహాజ్యోతి స్తంభం ప్రత్యక్షమైంది. అది ఆకాశాన్ని చీల్చుకుంటూ పైకి వెళ్ళింది. భూమిని దాటి లోతుల్లోకి దిగిపోయింది. ఆ జ్యోతి ఆది అంతాలు లేనిది. విష్ణువు వరాహ రూపం ధరించి కిందకి వెళ్ళాడు. బ్రహ్మ హంస రూపం తీసుకుని పైకి ఎగిరాడు. వారు వేల సంవత్సరాలు వెతికారు. కానీ ఆ జ్యోతి చివర కనబడలేదు. అప్పుడు వారిద్దరికీ అర్థమైంది, ఔ మనకంటే గొప్ప శక్తి ఉంది. ఆ అనంత జ్యోతి మధ్య నుంచి ఒక దివ్య రూపం వెలిసింది. జటాజూటం, నీలకంఠం, మధ్యలో మూడో నేత్రం. చంద్రుడు శిరస్సుపై ప్రకాశిస్తూ గంగమ్మ జటలలో ప్రవహిస్తూ అతడే మహాదేవుడు శివుడు. ఆయన స్వరం గంభీరంగా మార్మోగింది. నేనే ఆది, నేనే అంతం. సృష్టి స్థితి లయ అన్నీ నాలోనే ఉన్నాయి. బ్రహ్మ మరియు విష్ణువులు వినయంగా నమస్కరించారు. ఆ రోజు నుంచే శివుడు లింగ రూపంలో అనంత జ్యోతి స్వరూపుడిగా పూజింపబడుతున్నాడు. లింగరు జ్యోతి స్వరూపుడిగా పూజింపబడుతున్నాడు. సముద్ర మథనం సమయంలో హాలాహల విషం బయటకొచ్చింది. ఆ విషం ప్రపంచాన్ని నాశనం చేయబోతుంది. దేవతలు అసురులు భయపడ్డారు. అందరూ శివుడి దగ్గరకు వెళ్ళారు. శివుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ విషాన్ని తాగాడు. పార్వతీదేవి ఆయన గొంతు పట్టి ఆ విషం కిందికి వెళ్లకుండా ఆపింది. అందుకే ఆయనకు నీలకంఠుడు అనే పేరు వచ్చింది. ప్రపంచం రక్షించబడింది. అది శివుని త్యాగం. శివుడు కేవలం దేవుడు కాదు, ఆయనే మొదటి యోగి. ధ్యానానికి మూలం, ఈ సృష్టికి ఆధారం. తాండవానికి ఆయనే నాట్యం, ప్రళయానికి ఆయనే సృష్టికర్త. శివుడు శివుడు
ఆది అనంతం శివుడు 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 మహాదేవం. ఆయన జన్మించలేదు, ఆయన స్వయంభూ, కాలానికి అతీతుడు. అందుకే శివుడిని మహాకాళుడు, పరమేశ్వరుడు, ఆదియోగి భోలేనాథని పిలుస్తారు. శివుడు పుట్టినవాడు కాదు, ఆయనే సృష్టికి మూలం. మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు ఒక్కసారి ఓం నమః శివాయ అని జపిస్తే అంధకారం వెలుగుగా మారుతుంది, బాధ శక్తిగా మారుతుంది. శివుడు భక్తుల